వాడు నన్ను నెమ్మది లేకుండా చేయడానికి వాడు పాపం వాడి కష్టాలు వాడు పడుతున్నాడు. ఈయన ప్రశాంతంగా ఉంచితే వాడు వీడు ఊరకున్నాడు, వీడు ఏదో ఒకటి రాస్తుంటాడు, ఏదో ఒకటి చేస్తుంటాడు, స్కెచ్లు గీస్తుంటాడు. వద్దు ఈయన ఖాళీగా ఉన్నాయి కూడదని వాడు నాకు తెచ్చే ఒత్తిడి నాకు. ఆయన నేను నేర్చుకుంది ఒకటే, వాడి ఎంత ఒత్తిడి తెస్తే వాడికి అంత డబల్ స్కెచ్ గీసి కూర్చుంటా. దేవుని కృపలో చెయ్యి కదులురా కదులు, నీ పని నేను చేస్తా కదులని, నేను చేసే కార్యం నేను చేస్తా. బిడలారా తెలుసుకోండి రహస్యాన్ని, పరిశుద్ధాత్మ బయలుపరిచిన సత్యం. ఓటమి ఎదురైందా? నీకు అసలు ఓటమి ఉందా? నాకు చెప్పు. అసలు నీ దేవుడు ఓడిపోయినాడైతే కదా నువ్వు ఓడిపోతావు. పిచ్చి ముఖమా, నీ దేవుడు గెలిచినోడు, గెలిచి నిలిచినోడు. ఆయన ఓడిపోయింది లేదు, నువ్వు ఓడిపోయేది కూడా లేదో. నువ్వు ఓడిపోవటం అనుకునేది నీ భ్రమ. నువ్వు తిరిగి చూసుకుంటే నీ ఓటములన్నీ గెలుపులై ఉంటాయి. ఏందనుకున్నా? ఆయన అన్నాడు, నేను లోకమును. అలాగే ఆయన్ని సేవించాలి. ఎలా? వెంబడించాలి. యేసు వలె బతకాలి. యేసులాగా ప్రేమ, త్యాగం, క్షమ, దయ, కృప, కరుణ, తగ్గింపు, ఓర్పు, సహనం, విశ్వాసం, నిరీక్షణ, విధేయత సాధన చెయ్యాలి. యేసును వెంబడించాలి, యేసును సేవించాలి, ఆరాధించాలి. యేసును ఆరాధించొద్దన్నోడల్లా లూసిఫరే, యేసును వర్షిప్ చేయొద్దు అన్నాడల్లా లూసిఫరే, దయ్యం వాళ్ళు కూర్చుందంతే. యేసును మహిమపరచాలి. మనం ఆయన్ని ప్రేమించకపోతే ఆయన ఎట్ట ఫాలో అవుతాం? నిద్రముఖం వాళ్ళు దరిద్రులు, తెలియదు సావదు. మనం ఎవరినన్నా ఫాలో అవ్వాలంటే ముందు లవ్ చేయాలి. అవునా కాదా? ముందు లవ్ చేయాలి. ఆ వ్యక్తి మీద మనకి ఆరాధనా భావం ఉండాలి, గౌరవ భావం ఉండాలి, ప్రేమ భావం ఉండాలి. అప్పుడు ఆయన లాగా ఉండటానికి ట్రై చేస్తాం. ముందేది? ఆయన యందు లవ్, ఆ తర్వాత ఫాలో అవ్వు. అయిపోయి మీరు నన్ను ప్రేమించాలన్నాడు యేసయ్య, నన్ను వెంబడించాలి. తర్వాత ఇంకో మాట చెప్పాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును అన్నాడు. మీరు ఎంతమంది ప్రేమిస్తున్నారు? గుడ్, థ్యాంక్ యూ, సంతోషం. నీ ప్రేమ నిజమా కాదా తేల్చేది ఆయన ఆజ్ఞ నువ్వు ఫాలో అవుతున్నావా లేదన్న విషయం. ఇప్పుడు చేతులు ఎత్తండి. ఎంతమంది ఆయన చెప్పినట్టు 100% ఫాలో అవుతున్నారు? షో చేయొద్దు. అయిపోయి ఇంకా ముందే లేచే చేతులు ఇప్పుడే అయిపోయాయి. మరి ఎట్లా? అందుకే మనకు ఒక సలహా చెప్పాడు. ఎక్కడైతే మీరు ఆజ్ఞలు గైకొంటే నన్ను ప్రేమించినట్టు అనే పదం వాడాడో, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడో, అక్కడ 2 సంగతులు మనకు బహిర్గతం చేస్తున్నాడు. నా ఆజ్ఞ అనేది మీరు గైకొనాలంటే మీకు నా మీద సమృద్ధిగా ప్రేమ ఉండాలి. నా మీద మీకున్న ప్రేమ నా మాట వినేటట్టు చేస్తుంది. అర్థమైందా? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అంటే అర్థమేంటో తెలుసా? ఆజ్ఞ గైకొనాలంటే ప్రేమించాలరా నన్ను. ఆ ప్రేమే నా మాట పదే పదే మీరు అనుసరించేటట్టు చేస్తుంది అని ఒక రహస్యం చెప్పాడు. అర్థమైందా నాన్న? రెండవ విషయం ఏమన్నాడంటే, నా ఆజ్ఞ గైకొనాలన్న ప్రతి చోట పరిశుద్ధాత్మ ప్రస్తావన తెచ్చాడు. అది ముఖ్యాంశం. మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకొందురు అని వెంటనే ఎవరి గురించి మాట్లాడాడో చూడు. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును నేను తండ్రిని వేడుకుంటాను. నన్ను ప్రేమించిన ఎడల ఆజ్ఞలను గైకొందురు అన్నాడు. మళ్ళీ వెంటనే మీ కొరకు ఆదరణకర్తను పంపమని వేడుకుంటాను అన్నాడు. ఎందుకు? పైన ప్రేమించి ఆజ్ఞను గైకొంటాం మాట్లాడి కింద ఆదరణకర్త ప్రస్తావన తెచ్చాడంటే, ఆ ఆదరణకర్తే మనలో ఉండి మనం యేసును ప్రేమించేటట్టు చేసి యేసు ఆజ్ఞకు మనం విధేయులమయ్యేటట్టు చేసేది ఆయన ఆదరణకర్త. అర్థమైందా నాన్న?
ఇప్పుడు ఆ ఆదరణకర్తే ఈ పాత్రను వాడుకొని ఇంతసేపు మీరు యేసును ఆరాధించేటట్టు చేశాడు. శాలేమరాజు కాదు, ఈ తలంపులన్నీ తీసుకొచ్చి భక్తులందరినీ గుర్తు చేసి ఆరాధకుల్ని హైలైట్ చేసి ఆరాధించిన వారు ఎంత ఘనపరిచారో, ఎలాంటి పాటలతో మయంపరిచారో, జీవితాంతం ఎలా బ్రతికారో వాళ్ళని చూపించి వాళ్ళ పాటలు వినిపించి మనందరి హృదయాలు ఉప్పొంగేటట్టు పులకించేటట్టు పరిశుద్ధాత్ముడే చేశాడు. పరిశుద్ధాత్ముడే చేశాడు. మనకి యేసయ్య మీద ప్రేమ పుట్టేటట్టు చేసేది ఆయనే. తెలుసా మీకు? బైబిల్లో ఒక చోట ఉంది, తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడిందని. ఎక్కడుందో? 3 అంకెలు. 1 తీస్తే గ్రేటే. 2 సరే, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. పాయే ఎందుకనగా రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఆ ప్రేమ క్రీస్తు వైపుకు తిప్పుతుంది మనల్ని, ఆయన పిల్లలుగా ఉన్న ప్రజల వైపు కూడా తిప్పుతుంది. మనం యేసును ప్రేమించేటట్టు చేస్తుంది, మళ్ళీ ఆయన పిల్లలు ఆయన పోలికగా పుట్టిన సాటి మనుషులను ప్రేమించేటట్టు చేస్తుంది. ఈ ప్రేమ మనలో రగిలించున్నది పరిశుద్ధాత్ముడే. అది రహస్యం. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ ఎంత సమృద్ధిగా ఉంటుందో అంత ఫాలో అవుతావు ఆయన మాటలను. ఆయనకి ఇష్టం లేనివి నువ్వు మానుకోమని నేను ఒకటి చెప్పాల్సిన అవసరంలా. ఆయన మీద నీకు ప్రేమ కదా, నువ్వే మానుకుంటావు. చేసినా మనశ్శాంతిగా ఉండలేవు. నాకు ఈ దరిద్రం వద్దు, ఆయన బాధపడతాడు, నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, ఆయన సంతోషంగా ఉండాలి నన్ను చూసి. అన్నీ చేయడానికి స్వాతంత్ర్యం ఇచ్చినంత మాత్రాన అన్నీ మంచియా, అన్నీ చేయదగినవా, అన్నీ ప్రయోజనకరమైనవా? ఎందుకు? ఆయన బాధపడతాడు. నేను ప్రేమించేనా యేసయ్య ఫీల్ అయితే నేను చూడలేను. నేను బతికినా సచ్చినా నా జీవితం ద్వారా నా తండ్రికి మహిమే రావాలి కానీ అవమానం రాకూడదు. ఆ బతుకు నాకు వద్దు. నేను నా తండ్రిని ప్రేమిస్తున్నాను. నా తండ్రిని అవమానపరిచే కంటే నేను చచ్చింది మేలు, నాకు వద్దు అని నువ్వే రద్దు చేసుకుంటావు. పాపంతో పొద్దు నువ్వే రద్దు చేసుకుంటావు బిడ్డ. ఇలాగ యేసుని నువ్వు ప్రేమించేటట్టు నీ హృదయంలో ఆ ప్రేమను కుమ్మరించేది పరిశుద్ధాత్ముడు. అందుకే పైన ప్రేమను గురించి మాట్లాడి కింద ఆదరణకర్త గురించి మాట్లాడా. ఒక చోటే కాదు, మళ్ళా చూడు. అదే అధ్యాయం కిందికి రా. మళ్ళీ చూడండి, ఇక్కడ 21వ వచనం చదువునానా. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే. 24వ వచనం చదువునానా. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. నా మాటలు గైకొనాలంటే నన్ను ప్రేమించాలి. ఇదిగో 25వ వచనం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు చెప్పి తిని ఆదరణకర్త అనగా నా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకము చేయును. మళ్ళీ ప్రేమ అంటాడు, ప్రేమ ఉంటే మాట వింటాడు అంటాడు, మళ్ళీ పరిశుద్ధాత్మ అంటాడు. ఇప్పుడు మీకేం అర్థమైంది? 2002 మార్చి నెల చివరి రాత్రి ఒక దర్శనం నాకు చూపించి అప్పటిదాకా నా హృదయంలో లేని తలంపుని నాకు తీసుకొచ్చి ఎప్పుడో నా పసితనంలో ఉన్న జ్ఞాపకాలు, నేను విన్న సాక్ష్యాలు ఆ రాత్రి నా ముందుకు తెచ్చి నేను యేసును ప్రేమించేటట్టు, యేసును గురించి ఆలోచించేటట్టు, యేసయ్య వైపు తిరిగేటట్టు ఆ రాత్రి నన్ను దర్శించింది పరిశుద్ధాత్మ. అప్పటిదాకా ఆగర్భ శత్రువులాగా వ్యవహరించిన వాడిని రాత్రి తెల్లవారేసరికి యేసయ్యకు పిచ్చి ఫ్యాన్ అయిపోయా. ఏమైందో అభి తక్ హమారకు మాలూమ్ నై అని నేను అనను. మాలూమ్ హాయ్ హమారేకు కైసా మాలూమ్ హాయ్. వాక్యం చదివి అందులో చెప్పాడు పరిశుద్ధాత్ముడి పని చేస్తాడని. నీలో కూడా ప్రేమ పుట్టడానికి ఆయనే కారణం. కాబట్టి ఇప్పుడు
తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అన్నాడు కనుక మనం పరిశుద్ధాత్మ కొరకు, ఆయన మనలో కార్యం చేయుట కొరకు, దైవుని ప్రేమ మన హృదయములో ఆయన కుమ్మరించుట కొరకు మనం ఆదరణకర్తను వేడుకోవాలి, ఆహ్వానించాలి. అప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చి మనల్ని నడవాల్సిన త్రోవలో నడిపిస్తాడు. దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరిస్తాడు. యేసు వైపుకి పదే పదే మన మనస్సుని ఆకర్షిస్తాడు. ఇంటికాడ నుంచి బయలుదేరారు ఎలియేజరు, రిబ్కా ఒంటెల మీద. ఎన్ని రోజులు ప్రయాణమో వచ్చారు. వస్తా 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 ఒక దగ్గరికి రాగానే పొలములో నుండి మనల్ని ఎదుర్కొనుటకు వచ్చుచున్న మనుష్యుడెవరు అన్నదామె. అంతవరకు చాలామంది పురుషులు కనపడ్డారు. రిబ్కమ్మకి ఎవరిని అడగలా. పొలములో నుండి వీళ్ళని ఎదుర్కోవడానికి వస్తున్న ఇస్సాకును చూచి అన్నది, మనల్ని ఎదుర్కొనుటకు వచ్చుచున్న ఇతడెవరు అంటే, అమ్మా ఇతడే నేను చెప్పిన నా యజమానుడు అన్నాడు. వెంటనే ఆమె ఒంటె దిగి ముసుకేసుకుంది. మనిషి ఇంకా పరిచయం కాకముందే అల్లంత దూరంలో ఉండగానే ఎలా గుర్తుపట్టింది? రిబ్కా చక్కనిదే కాదు, మంచి షార్పు. ఆ షార్ప్నెస్ అనేది ఎలా వచ్చిందంటే ఎలియేజరు సహవాసంలో వచ్చింది. ఈ దారి పొడవునా ఎలియేజరు మాటలన్నీ ఇస్సాకును గురించి చెప్పాడు ఆమెకి. అందుకే ఎంతమంది పురుషులు వచ్చినా ఎవరిలో గుర్తుపట్టని కొన్ని సంగతులు ఇస్సాకులో గుర్తుపట్టి టక్కుమని ఒంటె దిగి నిలబడింది ముసుకేసుకొని. ఈరోజు నీకు నాకు పరమ ఎలియేజర్ అయిన పరిశుద్ధాత్ముడే బోధిస్తాడు ఆయన గురించి. ఆయన బోధించబట్టి ఇలా పాడుతున్నావు నువ్వు. ఎలా? ధవళ వన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, ధవళ వన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని ఎంతో ఎంతో సుందరుడన్న తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడన్న ఎవరు చెప్పారమ్మా ఆయన సౌందర్యం నీకు? ఆదరణకర్త చెప్పాడమ్మా, పరిశుద్ధాత్మ చెప్పాడమ్మా. అందుకే యేసయ్య అంటే నీకు ఇష్టమమ్మా. యేసయ్య దగ్గర నువ్వు ఆకర్షింపబడతా ఉంటావమ్మా. ఆయన వదిలి ఉండలేవమ్మా, ఆయనకు ప్రార్థన చేయకుండా ఉండలేవమ్మా, ఆయన వాక్యం చదవకుండా ఉండలేవమ్మా, ఆయనతో మాట్లాడకుండా ఉండలేవమ్మా, ఆయనతో మాట్లాడకుండా ఒక రోజు నీకు గడవదమ్మా. లోకంలో ఎవరి పట్ల లేనంత ప్రేమ నీకు ఆయన పట్ల పుట్టిందమ్మా. ఆ ప్రేమ దెబ్బకి ఎవడున్నా పోయినా పర్వాలేదు అనుకునే స్థాయికి వచ్చావమ్మా. తమ్ముడా రాలేదా ఇంకా? అట్టయితే బాగా డీప్ లవ్ రాలని నీకు, ఇంకా లోతైన ప్రేమ వచ్చిందనుకో, ఇంకా నీకు ఆయన పిచ్చి ఇంకేం పట్టదు. ఏది ఉన్నా ఫీలింగ్ ఉండదు, ఏ లేకపోయినా ఫీలింగ్ ఉండదు, పలావ్ ఉన్నా ఫీలింగ్ ఉండదు, పచ్చడైనా ఫీలింగ్ ఉండదు. ఏం పర్లేలే, పచ్చడా ఏం పర్లే, ఏసై ఉన్నాడుగా. పచ్చడికి ఏసై సంబంధం ఏందిరా? పచ్చడిలో లేని ఆనందం ఏసైలో దొరికింది నాకు. పోయిందా? అది పోయిందా? ఆ పోనీలో ఏసై ఉన్నాడుగా. పోయిన దానికి ఏసైకి సంబంధం ఏందిరా? ఆ పోయిన దానిలో నాకు దొరికే ఆనందం అంతకు మించిన ఆనందం ఏసైలో దొరికిద్దిలే. అనుకున్న జరగలేదా? పర్లే, జరగకపోతే జరిగితే వచ్చే ఆనందం కంటే మించిన ఆనందం ఏసైలో ఉందిలే. నలుగురు నిందలేసి నవ్వుల పాల్లో చేస్తున్నారా? పర్వాలేదో చేయనే, నాకు ఏసై ఉన్నాడుగా. వాళ్ళు నవ్వుల పాలు చేస్తే నన్ను ఏసై కనపరుస్తాడులే.
ఆయన ఉన్నాళ్లే. ఎంతమంది అనుకుంటారు ఇట్లా చెప్పండి? అలా అనుకునే మనసు వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా చేతులు ఎత్తండి. అలా అనుకునే మనసు నీకుంటే. నిజమేనా? షో చేస్తున్నావా? రైట్. మందైతే అదే ఫీలింగ్. దేవునికి స్తోత్రం. ఇంకదే, ఇక అంతకు మించిన ఆకర్షణ ఇంకోటి లేదు మైండ్లో. మరి ఏం చేశాడో ఏమో అంటే ఏం లేదు, పరిశుద్ధాత్మ మనల్ని అట్లా ఆకర్షిస్తాడు. కరడును పిలుచును. ఖాళీ దొరికితే చాలు కరడును పిలుస్తుంది. ఏకాంతంలో ఉంటాడు ఆయన, ఆకర్షిస్తూ ఉంటాడు. రావచ్చుగా మందిరానికి, నేనున్నా కదా, రా 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 అంటుంటాడు. నీ లోపల ఆ కోరిక కలుగుతుంటుంది. ప్రార్థన దగ్గరికి రావచ్చు కదా, మందిరంలో రావచ్చు కదా, ఏకాంతానికి రావచ్చు కదా, నాతో కూర్చోవచ్చు కదా. అక్కడ కరడు కదిలితే ఇక్కడ నీ గుండెలో కరడు కదులుతూ ఉంటుంది. ఇక నువ్వు ఆగలేవు. అది నీకు ఆయనకి నీకే తెలుసు. పక్కన వాళ్ళు అంటారు, ఎందుకు అంటారు, ఇప్పుడు ఎందుకు, ఎక్కడికి అంటారు. నేను వెళ్ళాలి అంటావు నువ్వు, ఇప్పుడు ఎందుకు, ఏంది నీ పిచ్చి. ఇక్కడ కరడును పిలుస్తుందని వాళ్ళకి తెలియచావదు. ఆ కరడులను ఏ కరడులో పిలుస్తుంటాయి, ఆ కరడులను ఏ కరడులో పిలుస్తాయి. నీ కరడును ఆయన కరడు పిలుస్తుంది, నీ అలను ఆయన అల పిలుస్తుంది. తమ్ముడా, ఉండలేవు నాన్న నువ్వు ఆయన కలుసుకోకుండా, ఉండలేవు. ఆశ. తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్, ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్, ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్. నామది తప్పించెను, నామది తప్పించెను. నా మనసు ఎప్పుడు అట్లా లాగబడతా ఉంటుంది. వర్క్ చేసుకునేటప్పుడు కూడా పని చేస్తానే ఉంటా, సడన్గా ఆపేసుకుని ఫాస్టింగ్ పెట్టుకుంటా, ఉపవాసాలు పెట్టుకుంటా. ఇప్పుడు ఉపవాసాలు ఏంది, నాకు చేయాలనిపించింది నేను చేసుకుంటాను. ఒక 3 రోజులు ఉపవాసం, అంతే, వెళ్ళిపోతా. 3 రోజులు దేవునితో, నా యేసయ్యతో, నా తండ్రి బైబిల్ పెట్టుకుంటా, చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, ఆయనతో గడుపుతా తృప్తిగా. మళ్ళీ వచ్చి మళ్ళీ కుటుంబం మళ్ళీ బతకాలిగా, అందుకే మళ్ళీ వర్క్ చేస్తా. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ కరడు పిలుస్తూ ఉంటుంది, దా 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 పిలుస్తూ ఉంటాడు. నేను ఖాళీగా ఉంటే ఊరుకోడు, రా రా కూర్చోరా, రారా అంటుంటాడు. నన్ను రారా అంటుంటే నా పక్కన వాళ్ళకి అర్థం కాదు, ఆగా అంటుంటారు వాళ్ళు. ఎక్కడికి అంటుంటారు. నేనేమో ఉండలేను, నేను వెళ్తూ ఉంటా. ఏం చేద్దాం, పండి అనుకుంటా పాపం వాళ్ళు బ్యాగులు తీసుకొని, నా సామాన్ తీసుకొని బయలుదేరుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నా సంచారం. ఓకేనా? నువ్వు కూడా ఆ విధంగా ఆకర్షింపబడతా ఉంటావు. కారణం ప్రేమ. ఎవరు పుట్టించారు? పరిశుద్ధాత్ముడు. అలా లింక్ చేశాడు. అది ఇంకా బలపడాలి. అదే నువ్వు ప్రార్థన చేసుకో. ఇకపోతే ఆ విధంగా పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు ఆయన నీకు చేసే ప్రక్రియ ఏంటంటే, ఎప్పుడు కూడా నిన్ను యేసునొద్దకు ఆకర్షిస్తాడు. ఎందుకు అంటే, నీ దేహమును నియంత్రించి నీ ఆత్మయందు బలము కలిగించుట కొరకు ఆయన నిన్ను నిరంతరం నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ నీ దేహమును నియంత్రించి నీ ఆత్మయందు బలము కలిగించుట కొరకు. ఆత్మయందు బలం పొందావా, సైతాను గెలవలేడు ఇక నిన్ను. ఆత్మయందు బలహీనమై దేహమందు బలం కలిగి ఉన్నావా, నీ శరీరం గెలిచింది, సైతాను గెలుస్తాడు నిన్ను. అట్లా కాకుండా దేహమును నియంత్రించి ఆత్మయందు బలం పొందావా, దేహం నిన్ను గెలవలేదు. దేహం ఎప్పుడైతే నీ ముందు ఓడిపోయిందో దయ్యాలన్నీ నీకు సాగిల పడతాయి. అది పాయింట్. పరిస్థితులన్నీ నీకు సాష్టాంగ పడతాయి.
అందుకే నీవు ఆత్మబలం పొందకుండా కుట్ర చేస్తాడు లూసిగాడు. దాన్ని గుర్తుపట్టి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఆత్మాభిషేకాన్ని మళ్ళా కోరుకొని ఆత్మశక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ నడిపింపును పొందుకొని తరచుగా నీవు యేసునొద్దకు ఆయనతో సహవాసము చేయుట కొరకు, ఆయనతో ఉండుట కొరకు, ఆత్మ యందు బలము పొందుట కొరకు, దేహమును గెలుచుట కొరకు నీవు ఆత్మచేతనే నడిపించబడతావు. అందుకే ఆత్మను అడుగు, దేవా ఆత్మయందు నేను బలము పొందినట్లు పరిశుద్ధాత్మ నీవు యేసును నడిపించినట్టు నన్ను కూడా నడిపించు, అపోస్తలులను నడిపించినట్టు నన్ను కూడా నడిపించు, నన్ను బలపరచు. నాకు ఆత్మయందు బలం కావాలి, నా దేహం నలిగినా పర్వాలా, నాకు ఆత్మయందు బలము కావాలి, ఆత్మయందు శక్తి కావాలి. అప్పుడే నేను ఏదైనా సాధించగలుగుతాను నీ కొరకు. యేసయ్యా నాకు కృప నీవు, యేసయ్యా నా కృప నీవు అని అడుగు. అది పొందుకొని చూడు, ఆత్మయందు బలం పొందుకొని చూడు, సమస్త పరిస్థితులు నీ కాళ్ళ ముందు సాష్టాంగపడతాయి. నువ్వేమో నేను చెప్పిన అసలు విషయం పట్టించుకో. కూర్చున్న కాడ నుంచి అప్పులు ఎట్ట చేరుతాయో, అప్పులు ఎట్ట చేరుతాయి, అప్పులు ఎవరని చెప్పడండి, ఆత్మబలం అదంతా అంటుంటాడు. ఆ ఒక్క ముక్క అందుకుంటే పోదామని చూస్తుంటే అప్పులు తీరతేలే అని చెప్పడేంది. ఊరి నీ అప్పులు చల్లంగుండా, అప్పులు గిప్పులు ఏది కూడా అడ్రస్ ఉండదు నాన్న, నేను చెప్పినట్టు చెయ్యి. ఒకడు తిట్టినా నీకు ఫీలింగ్ ఉండదు, పొగిడినా ఫీలింగ్ ఉండదు, విమర్శించినా ఫీలింగ్ ఉండదు, టోటల్ ఫీలింగ్స్ అన్నీ కొలాప్స్. ఆత్మ యందు బలము నొందితే ఇక అవమానాలు ఉండవు, విమర్శలు ఉండవు, విమతాలు ఉండవు, ఏది పట్టదు, పొగడతలు పట్టవు, దూషణలు పట్టవు. తిట్టాడా అర్లే స్తోత్రం అనుకుని వెళ్తుంటాం. అదే ఆత్మయందు బలం లేకుండా దేహమందు బలం ఉందనుకో పోయి ఉరేసుకుంటాం. ఇంతలో మాట అన్నాడు, నేనాడు బతికే, నేను బతకను అని పోతావు. అదే ఆత్మయందు బలం పొందితే, దేహము కంట్రోల్లో ఉంటే అవమానించాడా, దూషించాడా, పిచ్చాడు మరి మాట అంటాడు, పర్వాలేదు, న్యాయమేగా, ఇచ్చినోడు అన్నప్పుడు పడాలిగా. వాడేమో నాకు శత్రువు కాదుగా, నన్ను ప్రేమించి సాయం చేసినోడు, నేను ఇయ్యట్లేదని బాధతో అన్నాడు, న్యాయమేగా. పోనీలే, ఈరోజు అన్నోడే రేపు మళ్ళీ నన్ను పొగుడుతాడులే, నా యేసయ్య ఉన్నాడుగా, అన్నేలే ఏమైంది బ్రదర్, నువ్వు నన్ను తిట్టడం తప్పేం కాదు, నువ్వు నన్ను అవమానపరచడం కూడా తప్పు కాదు. ఎందుకంటే నీ బాధలు నీకు ఉంటాయి, నువ్వు నాకు అప్పిచ్చావు, నువ్వు కట్టాల్సిన దగ్గర కూడా నువ్వు కట్టాలిగా, నీ బాధలు నీకు ఉంటాయిగా, నీ సమస్యలు నీకు ఉంటాయిగా, అర్థం చేసుకుంటాను. నువ్వు తిట్టినా కొట్టినా దూషించినా ఇప్పుడు లేని నేనైతే ఇవ్వలేను కదా. కాబట్టి ఇదిగో ప్రయత్నం చేస్తున్నాను, నాకు అందుతాయి, నా తండ్రికి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మరి ఇక ఈరోజు కాదు, అవి వచ్చిన దాకా రోజు నువ్వు తిట్టినా చేయగలిగింది ఏం లేదు, విని మౌనంగా సహించడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదు సోదరా. నా తండ్రి చిత్తమైతే నా తండ్రి నాకు త్వరలో సాయం చేస్తే తప్పకుండా నీ రూపాయి అనా పైసలతో సహా నేను కడతాను. నీవు తిట్టినందుకు నేను రెండు చేయాలి, ఒకటి సహించి ఈ మాట చెప్పాలి, లేకపోతే ఉరేసుకొని సావాలి. ఉరేసుకొని సచ్చాను అనుకో, నీకు ఈ పాటి నిరీక్షణ కూడా ఉండదు, ఇక మొత్తానికి గుడ్డేసుకొని కూర్చోవాలని ఎత్తిన. ఎందుకు నీకు ఆ కర్మ వద్దు, నాకు ఆ కర్మ వద్దు. స్తోత్రం. ఏం అడుగుతున్నారు అయ్యా? కాబట్టి నేనేం సావను, నీ రూపాయికి నేనేమీ పుట్టలేదులే, కానీ నీ రూపాయి తీర్చే నేను లోకాన్ని విడుస్తాలే. ఇచ్చావు నన్ను ప్రేమించి, నా హృదయంలో నీ ఎడల కృతజ్ఞత ఉంది. బాధను బట్టి నోరు జారావు, దేవునికే స్తోత్రం, నేను సహిస్తున్నాను, న్యాయమే. ఇస్తానన్న టైంలో ఇవ్వలా, నువ్వు తిట్టడం న్యాయమే అన్నప్పుడు వాడికి రెండో దోషణగా లేదిగా. మొదటి తిట్లోనే కథం. నువ్వేమంటావు? ఆత్మ బలహీనంగా ఉండి శరీరం బలంగా ఉంటే, ఇదిగో సుబ్బారావు మాటలు సరిగా రాని, ఇచ్చావు కాదంట్లా, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. అంత రోషగాడు కట్టవాయ్, కట్టు, కడతావాయ్, ఇప్పుడు కట్టవాయ్, ఇప్పుడు కట్టు అని చొక్కా పట్టుకుంటాడు. చొక్కా వదులుతావు తనమంటా ఉంటాడు. చివరికి యాడికి పోతుంది అది? డబ్బులు ఇచ్చినోడు పట్టుకొని తనడానికి పోతుంది. లేకపోతే నన్ను ఈ మాట అన్న కాడికి నేను ఎందుకు బతకాలి, ఈరోజు సాయంత్రాన్ని సచ్చి సేవమే, నీ పేరు రా చస్తా,
ఇట్లాంటి డైలాగులు వస్తాయి. శరీరం బలంగా ఉంటే, ఆత్మ యందు బలం ఉంటే ముందు నేను చెప్పిన డైలాగులు వస్తాయి. శరీరం బలంగా ఉంటే ఆవేశం కట్టలు తెంచుకుంటుంది, సమస్య పెద్దదైద్ది. ఎంత తేడా ఉందో చూడు తల్లి. ఇప్పుడు చెప్పున్నాను, అప్పులోళ్ళకి ఏం కావాలి? ఆత్మ యందు బలం కావాలి. నేను అడుగుతా ఉంటాను, మీరు చెప్పండి, అప్పులోళ్ళకి ఏం కావాలి? ఆత్మ యందు బలం ఉంటే అప్పులకు సమాధానం చెప్తావు, శాశ్వత పరిష్కారం కూడా ఇస్తావు. ఇస్తాడు, ఏదో ఒక దారి చూపిస్తాడండి. నీకు దారులు లేకపోతే దేవుడికి లేవా ఏంది? 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని లోకస్తులు నమ్ముతున్నారు. ఏమండి, అసలు నీకైతే ఎన్నో ఉన్నాయి. ఎందుకు అనవసరంగా కంగారు పడతావు, గందరగోళం అయిపోతావు? అంటే అన్నయ్య 4 మాటలు. ఈరోజు అన్నోళ్లే కదా రేపు నిన్ను పొగడాలి. నీ దగ్గరికే వచ్చి, అమ్మ ఆ రోజు నిన్ను తెలుసుకోలేక ఎట్ట పెడితే అట్ట మాట్లాడామమ్మా, మా తల్లి మమ్మల్ని ఒక మాట కూడా అనలేదు, మా రూపాయి మాకు ఇచ్చావమ్మా, అంతేకాదు ఇప్పుడు మా ఆపదలో కూడా సాయం చేసే స్థానానికి వచ్చావమ్మా, నిజంగా అమ్మా ఏమనుకోవాక అమ్మా, అయ్యా అమ్మా అయ్యా. ఒరే తమ్ముడా, నువ్వు ఇంత తోడు అవుతావని అనుకోలేదురా, నిన్ను గుంటలో వేసాం, 20 తులాలు వెండికి అమ్మాం, అయ్యా నిన్ను నవ్వులు పాలు చేసావురా, నీ అంగీ తీసి నిన్ను ఒంటిన నడిపించావురా తమ్ముడా అన్నలారా. అయిపోయిందిలే అన్నలారా. ఎందుకు భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేతను. ఆనాడు అవమానపరచబడ్డాడు, అదే ఉందా? పరిస్థితి మారలా? అవమానపరిచిన వాళ్ళు అందరూ రాలా కాళ్ళ దగ్గరికి? అందుకే అనుభవం చూసి గ్రంథంలో మీకు చెప్తున్నా భరోసా. ఈరోజు దూషించిన వాళ్ళు, ద్వేషించిన వాళ్ళు, విమర్శించిన వాళ్ళు, నీ గురించి చండాలంగా మాట్లాడిన వాళ్ళు ఒక రోజున వచ్చి, సారీ బ్రదర్, సారీ సిస్టర్, మీరు ఇంత మంచివారు అనుకోలేదు, ఏమనుకోకండి, నేను చాలా తప్పుగా ప్రవర్తించాను అన్నప్పుడు ఎట్లుంటుంది హృదయం? ఏమ్మా అనాలి కదా. నీకు నాకు కూడా కొంచెం హృదయంలో గాయాలు ఉండాలి కదా. మరి ఇంత మాట కూడా తట్టుకోలేకపోతే ఎట్టమ్మా? చిన్న గాయాలు కూడా లేకపోతే ఎట్లమ్మా? గాయాలు లేకపోతే గేయాలు ఎక్కడున్నాయమ్మా? గాయాలు ఉంటేనేనమ్మా గేయాలు. స్తోత్రం.